ఆరోగ్యం బాగుండాలంటే ఒళ్ళంతా గాలి తగలాలి. మట్టిలో ఆడుకొని వస్తారు, రావాలి. మట్టిలో ఆడుకుంటే భావోద్వేగాల నియంత్రణ అవుతుంది. పిల్లల్ని మట్టిలో ఆడుకోనివ్వాలి. తర్వాత ఒళ్ళంతా శుభ్రం చెయ్యాలి. అప్పుడు వాడు మనస్సులో ఎగరాలి, దూకాలి, మట్టి అవ్వాలి, కడుక్కోవాలనే రకరకాల ఎమోషన్స్ ఉన్నాయి, ఫీలింగ్స్. ఆ భావోద్వేగాల నియంత్రణ కావాలంటే మట్టిలో ఆడుకోవాలి. మట్టిలో పిల్లల్ని ఆడనివ్వాలి. మట్టి అంటుకుంటే ఏదో అవుతుందంటే రేపు దేన్ని అంటుకోడు, ప్రతిదానికి భయపడి చచ్చిపోతూ ఉంటాడు. ఇక్కడ మట్టిలోనే ఆడాలి, బురదలోనే ఆడాలి, రావాలి, కడగాలి, మళ్ళీ రేపు సాయంత్రం వెళ్ళి ఆడుకోమని చెప్పాలి. అప్పుడు ఈ బురద కడుక్కున్నవాడు ఈ మట్టి కడుక్కున్న రేపు ఎవడు బురద జల్లినా వెంటనే కడుక్కుంటాడు, అనుమానం ఏం లేదు. ఇక్కడ హీరోలా నిలబడతాడు జీవితంలో. ఇప్పుడు బురద అంటేనే భయపడేలా చేస్తే, మట్టి అంటేనే భయపడేలా చేస్తే ప్రతి తిట్టుకి భయపడి చచ్చిపోతూ ఉంటాడు. ఇక్కడ వాడు ఏదో అన్నాడు, వీడిదో అన్నాడు, ఎవడు ఏది అనకుండా ఎలా ఉంటారండి? నువ్వు పట్టించుకోకు, వదిలేయి. వాడు అంటే అన్నయ్య, నువ్వెందుకు పట్టించుకోవాలి? నువ్వు కాదని నీకు తెలుసు, నువ్వు చేయలేదని నీకు తెలుసు. వాడు అన్నయ్య, లెట్ దెమ్ బార్క్. వాళ్ళు మురుక్కొని, మనకే ప్రతి కుక్క మురిగితే మనం ఎదురుగా మురుగుతామా?